అదొక వ్యాధి. అవునా? నిన్నారా ఇంటికి చికెన్ తీసుకెళ్ళా. ఒకళ్ళు చనిపోయారుగా, బర్డ్ ఫ్లూ వచ్చి. ఇక్కడే ఉంది బాబాయ్. ఏముండదు, బాకండి మామూలుగా కొంచెం పెట్టుకోండి. కొనమ్మా రైట్ రా. నిన్న వచ్చి బ్రహ్మం తీసుకున్నారు, మళ్ళీ ఇయ్యాలేంటి? ఇదా హైట్ ఎంత అన్నా గోపి? హైట్ ఎంత? పాపకైతే జ్వరం వచ్చిందని చెప్పేసి నర్సరావుపేట లైఫ్ లైన్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. లైఫ్ లైన్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత బాగానే ఉంది ఫస్ట్ రోజు. సెకండ్ డే వచ్చేసరికి పాప కొంచెం ఇదిగా ఉంది, జాయిన్ చేయమన్నారు. మాకు హాస్పిటల్ నచ్చక విజయవాడలో ఉన్న సెంట్రల్ ఎయిమ్స్ సెంట్రల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత జాయిన్ చేసుకున్నారు. ఫస్ట్ ఒక 3-4 డేస్ బాగానే ఉంది. తర్వాత వచ్చేసరికి కొంచెం పాపకి సీరియస్గా ఉందని చెప్పి ఐసీలో పెట్టారు. ఐసీలో పెట్టిన తర్వాత పాపకి బాగా 10 రోజుల దాకా బాగానే ఉంది. 10 రోజుల తర్వాత కొంచెం పాప కొంచెం వీక్ అయింది. బాగా వీక్ అయిన తర్వాత పాప ఇంకో 2 రోజులు పాపను తీసుకొని ఇంటికి వచ్చేసాము. అంతవరకే జరిగింది. మేము 15వ తారీఖు ఇంటికి వచ్చాము. 15వ తారీఖు పాప చనిపోయింది. హాస్పిటల్లో చనిపోయింది పాప. డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు రిపోర్ట్, అదేదో పైకి పంపించామని చెప్తున్నారు. ఇప్పుడు మా ఇంట్లో ఏదో వచ్చిందని చెప్పారు. మేమైతే చికెన్ తింటలేదు 2 నెలల నుంచి. మా ఇంట్లో అయితే ఎటువంటి వ్యాధులు ఏం లేవు. వైద్యాధికారులు వచ్చారు, మా ఇంట్లో అందరికీ రక్త పరీక్షలు అన్నీ చేశారు. మొత్తం మా అందరికి కూడా నెగిటివ్ వచ్చింది. మాకైతే ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మాకు తెలియదు పూర్తిగా ఈ సమాచారం. ఇప్పుడు మాకు సడన్గా తెలిసింది మాకు ఇలాగ జరిగిందని ఇన్ని రోజుల తర్వాత. అదేదో మామూలుగా టెస్టులు పైకి పంపించాము అది ఇదని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. అది ఏదో పాస్ అయినారు అది ఇదని చెప్తే సరే అని చెప్పేసి మా ఇంట్లో అందరికి కూడా వైద్య పరీక్షలు జరిపారు. మా ఇంట్లో అయితే అందరికి కూడా నెగిటివే వచ్చింది.
ఎవరికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రజెంట్. నేను పాపకి పెదనాన్న అవుతాను. నా పేరు రాము.